Hello guys, welcome back to our YouTube channel Techie Couple. ఓకే, ఈ వీడియోలో అయితే సింపుల్గా టేస్టీగా వితౌట్ కలర్స్ కబాబ్ పౌడర్ ఇంట్లో ఉండే ఐటమ్సే వాడుకొని మనం ఎలా చికెన్ కబాబ్ చేయాలో మీకు ఈరోజు చూపిస్తాం. ఫస్ట్ అయితే మనము చికెన్ని నీట్గా వామ్ వాటర్లో కొంచెం టర్మరిక్ వేసి వాష్ చేసుకుందాము. నెక్స్ట్ కొంచెం లెమన్ని స్క్వీజ్ చేసి అలా ఒక 5 minutes వదిలేదాము. నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా, మళ్ళీ కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ సాల్ట్, తగినంత సాల్ట్, కొంచెం టర్మరిక్ చూసి వేసుకోండి, బికాజ్ మనం స్టార్టింగ్లో కూడా వాష్ చేసేటప్పుడు టర్మరిక్ వేసుకున్నాం, మళ్ళీ టర్మరిక్ స్మెల్లే వస్తుంటుంది చికెన్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం లెమన్ కూడా మనం ఇనిషియల్లీ కొంచెం వేసుకున్నాం, సో ఇప్పుడు చూసి వేసుకోండి. నెక్స్ట్ అయితే 1 egg వేసుకుందాం. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకున్నాక ఇప్పుడైతే కార్న్ఫ్లవర్, నెక్స్ట్ అయితే రైస్ ఫ్లోర్, నెక్స్ట్ కొంచెం గ్రామ్ ఫ్లోర్. సో మన చికెన్ బాగా బైండింగ్ అవుతుంది, చాలా క్రిస్పీగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం గ్రీన్ చిల్లీ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోండి, కంప్లీట్గా మిక్స్ అయ్యి బాగా మ్యారినేట్ చేసుకోండి. నెక్స్ట్ కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాం. నేనైతే చికెన్ ఇలా మ్యారినేట్ చేసుకున్నా. సో 1 hour ఇలా వదిలేసేయండి, ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోండి, బయటన్నా పెట్టుకోండి, దట్స్ ఫైన్. 1 hour అయినాక మసాలాస్ అన్ని చాలా బాగా అబ్జర్వ్ అయి ఉంటుంది. దాన్ని తీసి మనం డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు కర్రీ లీవ్స్ వేసుకుందాం. మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందని నాకు కామెంట్లో చెప్పండి. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.